హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. తామా రష్మిక మందన హీరోయిన్గా, ఆయుష్మాన్ ఖురానా హీరోగా, అలాగే నవాజుద్దీన్ సిద్దిక్, పరేష్ రావల్, సత్యరాజ్, ఫైసల్ మాలిక్, నోరా ఫతేహా వీళ్ళంతా యాక్టర్లుగా ఆదిత్య సర్బోదర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా మాడాక్ ఫిలిమ్స్. స్త్రీ, భేడియా, ముంజియా, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో దానికంటూ ప్రత్యేకంగా ఒక హర్రర్ యూనివర్స్ను సృష్టించుకున్న సంస్థ అయితే ఇప్పుడు హర్రర్ యూనివర్స్లోకి రష్మిక, ఆయుష్మాన్ ఖురానాను తీసుకొచ్చి తామా సినిమాను తెరకెక్కించింది. ఇక ఈ మాడాక్ యూనివర్స్లోని ఒక భాగమే ఈ తామా. దీనికి ఇంకుగా బేడియాను కొద్దిగా ఇన్వాల్వ్ చేస్తారు. ఇక ఈ సినిమాలో స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన హీరో ఒక టీవీ రిపోర్టర్. తను ఒక ఫెయిల్యూర్ రిపోర్టర్గా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక హర్రర్ ఎలిమెంట్స్ని తీసుకొని దానిని ప్రపంచానికి చూపించాలని ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ ఆ లైవ్లో దొరికిపోతూ ఉంటాడు. తను ఎప్పటికైనా ఏదైనా సాధించాలని తనతో పాటు తనతోటి కొలీగ్స్తో కలిపి ఒక టీవీ షో ప్లాన్ చేసుకొని అడవులలోకి వెళ్తారు. అయితే అక్కడ ఒక ఎలుగుబంటి దాడి చేయడంతో దాని నుంచి తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక చోట పడిపోతాడు. అదే టైంలోనే రష్మిక హీరోయిన్ ఎంటర్ అయ్యి తనని ఆ ఎలుగుబంటి నుంచి రక్షిస్తుంది. అయితే రష్మిక ఒక వ్యాంపైర్ ఫ్యామిలీకి జాతికి చెందిన స్త్రీ. ఇక తన దగ్గరికి వచ్చిన రష్మికని, అలాగే వ్యాంపైర్ కుటుంబానికి చెందిన రష్మిక హీరోను కాపాడి ఏం చేసింది, హీరో హీరోయిన్ ఎలా ప్రేమించుకున్నారు, అయితే మనుషులను లవ్ చేయకూడదు అన్న రూల్ను బ్రేక్ చేసిన రష్మికకు ఎలాంటి శిక్ష వేశారు, ఇక హీరో హీరోయిన్ కలిసి టౌన్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చూపించేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, పేరుకే హర్రర్ సినిమానే కానీ హర్రర్ అనేది లేనే లేదు. అసలు ఆ రష్మిక మందనను హీరోని పెట్టి వ్యాంపైర్ సీన్లు పెట్టారు. వాళ్ళు పండ్లు చూపించే సీన్ అయితే కామెడీగా అనిపిస్తాయి. అసలు సెట్టే అవ్వలేదు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బాగున్నాయి కానీ మిగతాదంతా వేస్ట్ అనిపించింది. ఇక కామెడీ కూడా మరీ అంతగా ఏం లేదు. హర్రర్ అనే మాట అసలు ఎత్తకుండా ఉండడమే మేలు. హర్రర్ అనే ఆలోచనే పెట్టుకోకపోవడం మంచిది. సినిమా అంతా చూస్తున్నంతసేపు ఎక్కడే కానీ కొద్దిగా హర్రర్ ఎలిమెంట్ అనేది కనిపించదు. ఏదో హీరో హీరోయిన్కి మధ్య కొన్ని సీన్లు, అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక లవ్ స్టోరీ సినిమా అని చెప్పుకోవచ్చు అంతే తప్పించి హర్రర్ సినిమా అనడం అంటే దాని అంత వేస్ట్ మాటే ఉండదు. స్టాఫ్ అంతా ఒక ల్యాగ్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది. ఏం తీస్తున్నారో తెలీదు, ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఎందుకు సినిమా తీశారో తెలీదు. మళ్ళీ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్లో భాగం. అసలు నిద్ర వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, వ్యాంపైర్కు అలాగే వుల్ఫ్కి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్సు, అలాగే దామాకు హీరోకు జరిగే ఫైట్ సీక్వెన్సు, ఇవి చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ మీద ఫోకస్ అంతా తీసేసి సెకండ్ హాఫ్ మీద పెట్టినాడు. అదే ఫోకస్ కూడా ఫస్ట్ హాఫ్ మీద కూడా పెట్టింటే సినిమా చాలా బాగుంటుంది అని అనిపించింది. ఇక పాటల విషయానికి వస్తే, పెట్టకుండా ఉండిండే బాగుండునేమో అనిపించింది. ఎందుకంటే అవి తెలుగులో డబ్ అవ్వడం వల్లనో ఏమో నాకు అసలు నచ్చలేదు. అసలు ఆ లిరిక్స్ కానీ ఆ ట్యూన్ కానీ ఏం బాగలేదు. మేబీ తెలుగులో డబ్ అయినందుకు నాకు అలా అనిపించిందేమో. హిందీలో ఎలా ఉన్నాయో, నాకు హిందీ రాదు కాబట్టి నేను వినలేదు. కానీ పాటలు తీసేసింటే బాగుండేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మన జానపదాల్లో ఎన్నో బేతాల కథలు వినుంటాం. ఆ జాతి అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్గానే చూపిస్తారు. ఆ పాయింట్ని ఆధారం చేసుకొని ఒక ఫిక్షనల్ హర్రర్ ఫ్యాంటసీ స్టోరీ అనేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇది హర్రర్ జోనర్లా సాగే సినిమాలకున్న ఎక్కడే కానీ హర్రర్ అనేది కనిపించదు. ఇక కామెడీ అంటారా, పర్లేదు, అక్కడక్కడ బాగానే ఉంటుంది. ఏమంటే లవ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. మామూలుగా బాలీవుడ్ అంటే కొన్ని 18+ సీన్స్ ఉంటాయి. దీంట్లో అంత ఏం లేదు. ఏమంటే మన రష్మిక గారిని కొద్దిగా సాంగ్స్లలో దానిలో ఎక్స్పోజింగ్ మరీ ఓవర్గా పెట్టేశారు సంబంధించి. మామూలు సినిమాలో ఏ సీన్లో కూడా ఒక లిప్లాక్ సీన్ తప్పించి రొమాంటిక్ సీన్లు అంటూ పెద్దగా ఏవీ లేవు. ఇక యాక్టింగ్ పరంగా ఆయుష్మాన్ ఖురానా బాగానే చేశారు. ఇక రష్మిక గారు ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే.
ఇక హీరో కూడా బేతాళుడిగా అలాగే ఒక రిపోర్టర్గా 2 క్యారెక్టర్లో బాగానే యాక్టింగ్ చేశారు. రష్మికకే కొద్దిగా ఆ క్యారెక్టర్ సెట్ ఇవ్వలేదేమో, వేరే వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్లో కూడా బాగానే యాక్టింగ్ పరంగా బాగానే చేసింది కానీ ఆ గెటప్ మాత్రం సెట్ అవ్వలేదు. ఇక హీరోకి తండ్రిగా చేసిన పరేష్ రావల్ పాత్ర ఈ సినిమాకు కొద్దిగా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన వల్లనే అక్కడక్కడ కొద్దిగా కామెడీ జనరేట్ అయింది. యక్షాస్ పాత్రలో నవాజుద్దీన్ ఓవైపు నవ్విస్తూనే మరోవైపు కొద్దిగా భయపెట్టడానికి ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక బేడియా పాత్రలో వరుణ్ ధావన్ బాగానే చేశారు. ఈ సినిమాకు ఫస్ట్ హాఫ్ అంతా ఒక న్యాచురల్గా ఒక బోరింగ్గా నిద్రచేలాగా సాగిపోతూ ఉండగాని సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. ఆ వుల్ఫ్తో ఫైట్ సీన్ కానీ అలాగే యక్షస్తో ఫైట్ సీన్ కానీ అవి ప్లస్ పాయింట్గా ఈ సినిమాను ఒక విధంగా పైకి నెట్టుకొచ్చాయని చెప్పచ్చు. ఇక మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంది అనిపించింది. పాటలు అనేవి నాకు ఎక్కలేదని చెప్పచ్చు. గ్రాఫిక్స్ వర్క్ కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఏమంటే స్టోరీ ఈ కాన్సెప్ట్ బాగున్నా కానీ సినిమాను డైరెక్టర్ మరీ అంతగా తీసుకెళ్ళలేకపోయాడేమో అనిపించింది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే మరీ ఎక్కువ ఏం లేవు కానీ ఆ కాన్సెప్ట్ అనేది అదొక ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. కాన్సెప్ట్ తీసుకున్న విధానాన్ని అలాగే ఈ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్ సీన్లతోనే కొద్దిగా సాగుతుంది, ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. వుల్ఫ్కు హీరోకి జరిగే ఫైట్ సీక్వెల్ కానీ అలాగే యక్షాస్కు తనకు మధ్య జరిగే ఫైట్ సీక్వెల్ కానీ చాలా బాగుంటుంది. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఆ సాంగ్స్ కూడా మైనసే, స్టోరీ ఏమంతగా లేకుండా నిద్రపోయే విధంగా తీసుకువెళ్ళాడు. ఇక ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ కూడా ఒక మైనస్ లెక్కనే చెప్పుకోవచ్చు. మరి తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో డబ్బింగ్ విషయంలో ఇంకాస్త బెటర్గా వర్క్ చేసింటే బాగుండేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఇంకా కొద్దిగా బెటర్గా రాసుకోవాల్సింది. ఇక నవాజ్ సిద్దిక్ క్యారెక్టర్ని అయితే ఫస్ట్ నుంచి ఓ రేంజ్లో యక్షాస్త్ర లీడర్ కాబట్టి ఓ రేంజ్లో చూపిస్తారు కానీ ఒక కమెడియన్ మాదిరి చేసేసారు. ఓకే ఏదో పెట్టాలంటే పెట్టాలి అనేసి పెట్టేశారు. ఏమంటే క్లైమాక్స్లో ఒక అన్నోన్ ఒక ఎనిమల్ లాంటిది ఒకటి తీసుకొచ్చి పార్ట్ 2 సీక్వెల్ ఉంటుందని, ఆ పార్ట్ 2 సీక్వెల్లో ఇక హీరోకి వుల్ఫ్కు ఫైట్ ఉంటుంది. అలాగే ఈ యక్షాస్ను తప్పించిన ఆ యక్షాస్ ఏం చేస్తాడని సీక్వెల్గా వదిలేసి వచ్చేసాడు. ఈ సినిమానే ఇంత బోరింగ్ ఉంది. ఒకవేళ అదన్నా ఇంట్రెస్టింగ్గా తీయరో వెయిట్ చేసి చూడాలి ఇక అది రిలీజ్ అయినప్పుడు. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక యావరేజ్ మూవీ. హర్రర్ అని చెప్పి హర్రర్ లేని కామెడీ అని చెప్పి ఏదో కొద్దిగా కామెడీ వేసి వదిలేసిన ఒక ఫ్లాప్ మూవీ నన్ను అడిగితే. సెకండ్ హాఫ్ కోసం ఏదో చూడొచ్చు కానీ ఫస్ట్ హాఫ్ అంతా డల్లా నిద్ర వచ్చేస్తుంది అంతే. ఇక నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5కు 2 ఇస్తాను. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.